హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే OP48 యొక్క టాప్ సమ్ చేంజెస్ చూద్దాం అన్నమాట. చెప్పే ముందు ఒక లైక్ కొట్టండి గైస్. లైక్ కొడితే కొంతమంది బూస్ట్ వెళ్తుంది గైస్. ఇంకైతే మనం స్టార్ట్ చేద్దామా. మ్యాప్ చేంజెస్లో చూసుకుంటే లోంగ్ వుల్ఫ్ మ్యాప్ అయితే మార్చారనమాట. అంటే మారుస్తారేమో చూడొచ్చు. 2 అయితే పెట్టారు. ఇక్కడ 2 ప్లేసెస్ అయితే పెట్టారు. ఇది 3 ప్లేస్ అనమాట. చూడొచ్చు 2 ట్రక్కులు ఎందుకు గైస్ మరీ దారుణం. కాకపోతే ఇదిగోండి మళ్ళీ ట్రక్కులు 4వ రౌండ్లోకి అలా పెట్టారు. 5th రౌండ్ ఇది కొంచెం బాగుంది కానీ ముందుదైతే బాగాలేదు. ఇది కొంచెం బాగుంది. ఇది మరీనా అనమాట. ఇది వచ్చేసి మ్యాప్లో వచ్చేసి హర్షనల్ హౌసెస్ కొంచెం పక్కకైతే పెట్టారు. కొన్ని జిప్ వేస్ అయితే మార్చారు. ఇంకా లాంచ్ ప్యాడ్స్ అయితే కొన్నిటి దగ్గర అయితే పెట్టారన్నమాట. కొన్నిటి దగ్గర అయితే వెండింగ్ మిషన్స్ తీసి కొంచెం దూరంలో పెట్టారు. చూసుకోవచ్చు. పీక్ దగ్గర ఉన్న హర్షనల్ హౌస్ పోచ్నాక్స్ సైడ్ అయితే పెట్టారు అలాగా. ఇంకా అబ్జర్వేటరీ కాదు, మిల్ దగ్గర వచ్చేసి ఇంకా రెండో విలేజ్ దగ్గర వచ్చేసి లాంచ్ ప్యాడ్స్ అయితే పెట్టారు. అది బెర్మోలా అయితే ఇది కలహరి మ్యాప్లోని చూసుకోవచ్చు. కొన్ని హర్షనల్స్ వచ్చేసి పక్కన పెట్టారు. ఇక్కడ ఫర్గటరీ మ్యాప్లో ఫర్గటరీ మ్యాప్ గైస్. ఫర్గటరీ మ్యాప్లో చూసుకోవచ్చు. కొంచెం అన్నీ పక్కకు జరుపుతున్నాడు ఫ్రీ ఫైర్ బాబీ. ఆడికి ఏంటో ముందర ఉంచిన బాగున్నాను. సారీ, అది అల్ఫైన్ మ్యాప్, ఇది ఫర్గెటర్ మ్యాప్. నాకు తెలియదు. కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొచ్చేసి మ్యాప్లో అయితే క్యామ్లు అయితే తెస్తున్నారు. రమ్డమ్ స్పెషల్గా అయితే చూసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఐటమ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఐటమ్స్ ని కూడా కేటగిరీ వైజ్ యాడ్ చేశారు. చాలా బాగా నచ్చింది. న్యూ ఐటమ్ వచ్చేసి అండ్ హీల్ లైట్ అన్నమాట. ఇది దాంతో పాటు చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను అన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ర్యాంక్ పుష్ చేసే వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని ఎలా యూజ్ చేయాలి, దీనిని 2 మల్టిపుల్ వేస్ గా అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒకటి మీకు హెల్త్ అనేది తగ్గినప్పుడు కొన్ని చాలా వరకు పెట్టారు చేంజెస్, కాకపోతే చూపించలే. ఇంకొచ్చేసి మ్యాప్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ బిల్డర్స్ అనేది పెట్టారనమాట. చూసుకొచ్చి మ్యాప్లోనైతే కొన్నిటి దగ్గరలో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లార్జ్ ఆర్టిఫిషియల్స్, ఇవేవో కొత్తగా ఉన్నాయి, పేర్లు అయితే కనిపించట్లేదు. అల్ట్రా హైపర్ డ్రాగ్స్ అంటే ఏదో అదేనా అంటే కనిపించట్లేదు స్క్రీన్లో అయితే. ఇది వచ్చేసి చాలా బాగుంది. అంటే పైన ఒకటి ఇలా వెళ్తున్నాయి కదా, అది వెళ్ళేంత వరకు, అది కంప్లీట్ అయ్యేంత వరకు లూట్ అయితే మనకి రాదు అనమాట. వన్స్ అది కంప్లీట్ అవ్వగానే మనకు లూట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇలా రేడియేషన్స్లో చూపిస్తుంది. ఇదైతే ఆ రేడియేషన్ చుట్టుపక్కల ఎక్కడైతే ఎనిమీస్ ఎక్కువ మంది ఉన్నారో ఆ రేడియేషన్ వల్ల చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి జోన్ సెట్టర్ అనమాట. మనమే ఎక్కడైతే ఇప్పుడు మ్యాప్లో 50 మెంబర్స్ ఉన్నారు. జోన్ ఎక్కడ పడాలనుకుంటే మనం అక్కడే పడేలా అయితే మనం చేసుకోవచ్చు. ఇదైతే ఉందనుకోండి, క్యాంపర్స్ ఎక్కువ క్యాంపింగ్ ఎక్కడ చేస్తారో అక్కడైతే పెడతారనమాట. మీకు ఎందుకు ఫాస్ట్గా పెడుతున్నా అంటే వీడియోస్ వచ్చేసి ఎక్కువగా పెడితే ఎడిట్ చాలా టైం పడుతుంది. చూసుకోవచ్చు. నేనైతే ఒక దగ్గర పెట్టాను, ఆ పీక్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కింగ్స్ స్క్వాడ్ అనమాట. ఒకవేళ కనుక ఇదైతే మనం అయితే పర్చేస్ చేసాం అనుకోండి ఎఫ్ఎఫ్ టోకెన్స్ తోటి, అంటే ఎఫ్ఎఫ్ కాయిన్స్ తోటి, అక్కడ మీరు ఇది ఎవరు తీసారో వాళ్ళ పేరు అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఎల్కేఎస్ అన్న చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను కాబట్టి ఎల్కేఎస్ అన్న అనేది చూపించింది. ఒకవేళ నేను తీసుకుంటే మోక్ష 887 అని కనిపిస్తుంది. అలా ఎవరు తీసుకుంటే అలాగా. ఇది వచ్చేసి మష్రూమ్ జనరేటర్ అనమాట. మష్రూమ్స్ ఇప్పుడు OB46 OB45 మష్రూమ్స్, సైబర్ మష్రూమ్స్ అవన్నీ తెచ్చారు కదా, సైబర్ సంబంధించి అవన్నీ దాని యొక్క
ఏషియన్ చుట్టూరు అయితే ఇవైతే రిలీజ్ అయితే చేస్తుంది. అవైతే అయితే క్లెయిమ్ చేసుకొని ఇవైతే జోన్స్లో అయితే బాగా పనికొస్తాయి అనమాట. ఇది వచ్చేసి సెన్సార్ అనమాట, అంటే సెన్సార్ డిటెక్టర్ అనమాట. ఈ సెన్సార్ డిటెక్టర్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ జోన్లోని మనమే సెట్ చేసుకోవచ్చని, ఆ లాస్ట్ జోన్లోని ఎనిమిస్ ఇటు సైడ్ ఉన్నారు కోడ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాగ వచ్చేసి ఇది ట్యాంప్రో లైన్ అనేది ఒకటి ఉంది. ఇది ఆల్రెడీ OB45లోనే CS అయితే అలా ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదైతే జస్ట్ ఓన్లీ అలా పెట్టేసి ఉంటే ఇదైతే మనం కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్ద పెద్ద కంటైనర్స్, హౌస్ బిల్డింగ్స్ అయితే దాటచ్చు. ఇంకొచ్చేసి సప్లై బాక్స్ అనమాట. సప్లై బాక్స్ వచ్చేసి ఇప్పుడు సర్వైవర్స్ ఉంటారు కదా, జోన్లో క్యాంపింగ్ చేస్తారు, వాళ్ళకైతే మీరు స్క్వాడ్ అయితే ఆడినప్పుడు 4v4 ఆడినప్పుడు అదైతే బాగా యూజ్ అవుద్ది, లూట్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఇందాక చెప్పాను కదా అన్లిమిటెడ్ అని, అదొకటి. ఇంకా మీరు జోన్లో ఉన్నప్పుడు మీకు ఎంత హెల్త్ పోతుందా, ఇంకోటి వచ్చేసి ఏంటంటే గేమ్ సెట్టింగ్స్ అనమాట. గేమ్ సెట్టింగ్స్లో అయితే మీకు కొంతమందికి అయితే తెలియదు కదా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని. పక్క లెఫ్ట్ స్క్రీన్లోనైతే కనిపిస్తుంది కదా మీకు, అది ఎలా వాడతారని న్యూ ప్లేయర్స్కి అండ్ ఓల్డ్ ప్లేయర్స్కి, ఇంకా అంటే న్యూ ప్లేయర్స్కి మ్యాక్సిమం తెలుస్తుంది, ఓల్డ్ ప్లేయర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు వెస్ట్ ఉంటుంది కదా, ఎనిమిస్ ఏ వెస్ట్ వేసుకున్నారో కూడా మీకు ఈజీగా కనబడడానికి అయితే పెట్టారనమాట. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఏ వెస్ట్ వేసుకున్నారో ఆ వెస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అప్డేట్ నెంబర్ 2, 3 కూడా అయిపోయింది, అంటే 3 ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక్కడైతే కొన్ని సెట్టింగ్స్ అయితే ఎక్స్ట్రా అప్గ్రేడ్ అయితే చేశారనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూ ఆస్కర్ క్యారెక్టర్ అనమాట. ఫ్రీ ఫైర్ బాబు ఏమైనా ఆస్కర్ ఇచ్చాడేమో. ఇది టట్సుయా మరియు అంటే స్కైలర్ ఇంకొన్ని రోజుల్లో రిమూవ్ అయితే అవ్వబోతుంది కదా, దానికి స్పెషల్గా కూడా తెచ్చినట్టున్నాడు. టట్సుయా కూడా తీసేస్తే ఈ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అంటే 3 గ్లోవాల్స్ని ఒకేసారి బ్రేక్ చేస్తుంది, అంటే టట్సుయా మరియు స్కైలర్ స్కిల్ అయితే ఒకేసారి వర్క్ అవుతుంది. ఇంకొచ్చేసి ఇక్కడ ఆక్సియన్ వచ్చేసి షీల్డ్ పాయింట్స్ తగ్గించారు. కోడా క్యారెక్టర్ వచ్చేసి 62 అలా అయితే మూమెంట్ స్పీడ్ అయితే పెంచాడు అనమాట కోడా క్యారెక్టర్ది. ఇంకో వచ్చేసి ఇక్కడ హెడ్ షాట్ రేట్స్ ఫాస్ట్గా అయితే స్కిప్ చేసేస్తున్నాను, అందుకే మీరైతే చూసుకోండి. ఇంకా ఆంటోనీ క్యారెక్టర్ షీల్డ్ పాయింట్స్ తగ్గించారు. చాలా వరకు అయితే మిగతా క్యారెక్టర్ వచ్చేసి 30 to 50 హెల్త్ రెడ్యూషన్ అయితే పెట్టారనమాట. ఇలా అయితే మీరు కూడా ఇలా తెలుసుకోవాలనుకుంటే అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయకపోతే ఇంకే వీడియోస్ వస్తాయి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి అయితే అర్థం కాదనమాట అడ్వాన్స్ సర్వర్ ఎలా చేసుకోవాలో, దానికంటే స్పెషల్గా వీడియో కూడా చేద్దాం. ఇంకోటి వచ్చేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో అయితే వస్తుంది, ఆ వీడియో వచ్చేసి ఎంజాయ్ చేయండి. ప్రతిసారి అలాగే చెప్తున్నాను కాబట్టి చేయట్లేదు, కాకపోతే చేస్తాను, ఎందుకంటే రేపు సండే కదా అలాగే అందుకే చేసేస్తాను. ఇది వచ్చేసి 2 ఒకే రోజు చేసేద్దాం అనిపించింది, కాకపోతే చేయబుద్దేలే. దాంతో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు టోర్నమెంట్ గురించి అయితే స్పెషల్ వీడియో అయితే ఆల్రెడీ తయారైతే అవుతుందన్నమాట. గైస్ కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడైతే టోర్నమెంట్ యొక్క సర్వే ఉంటుంది, దాన్ని అయితే సబ్మిట్ చేయండి, UID అవన్నీ అయితే ఇవ్వండి అనమాట. సబ్మిట్ చేసేసేయండి, టోర్నమెంట్ స్లాట్ అయితే బుక్ చేసుకోండి ఫాస్ట్గా, ఎందుకంటే 30,000 40,000 ప్రైస్ పూల్ అనమాట. దీంట్లోని ఈ స్లాట్ గురించి స్పెషల్ వీడియో అయితే తీస్తానమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. These golden ashes turn to dirt. I've always liked to play with fire.